వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జర్మనీ కబుర్లు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మనము యూజువల్గా ఏదైనా ట్రిప్స్కి వెళ్ళాలంటే సమ్ టైమ్స్ కార్లో వెళ్తూ ఉంటాం కదా. అలా కార్లో వెళ్తున్నప్పుడు మధ్యలో మనల్ని ఎవరో ఒకళ్ళు ఆపుతారు. అదే అండి మన పోలీస్ అంకుల్ ఆపుతారు కదా. ఆపి లైసెన్స్ ప్లీజ్ అని అడుగుతారు. అక్కడ మొదలవుతుంది ఈ స్టోరీ. ఆర్సీ బుక్ ఉందా? ఆర్సీ బుక్ లేకపోతే స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేయాలి? టెస్ట్ ఎలా ఉంటుంది? ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? అసలు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని మంత్స్కి వస్తుంది? అన్న డిఫరెంట్ డౌట్స్ మన మైండ్లో నడుస్తూ ఉంటాయి కదా. అవన్నీ స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. చలో లెట్స్ స్టార్ట్. మేడం నేను కూడా ఉన్నా, నన్ను కూడా మాట్లాడిస్తారా వీడియోలో? సరే మాట్లాడుతూ ఆగు, నేను క్వశ్చన్స్ అడుగుతా ఉంటాను, చెప్పు నువ్వు అప్పుడు. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటో చెప్పు. సో ఫస్ట్ స్టెప్ వచ్చి ఎక్కడైనా ఫార్షూలేలో రిజిస్టర్, బేసిక్లీ డ్రైవింగ్ స్కూల్లో రిజిస్టర్ చేసుకోవాలి. అదే ఫస్ట్ స్టెప్. ఇక్కడ ఓన్లీ త్రూ డ్రైవింగ్ స్కూల్లో వెళ్ళచ్చు. థియరీ టెస్ట్, ప్రాక్టికల్ ఎగ్జామ్ అంతా వాళ్ళే షెడ్యూల్ చేస్తారు కాబట్టి సో ఫస్ట్ వాళ్ళ ద్వారానే వెళ్ళాలి. సో ఫస్ట్ స్టెప్ వచ్చి రిజిస్ట్రేషన్. ఓకే, ఇలా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే ఏమన్నా లైక్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమైనా సబ్మిట్ చేయాలా? లైక్ రెసిడెన్స్ పర్మిట్ ఇక్కడ ఉంటున్నట్టు అట్లా ఏదైనా? లేదు, అట్లేం అక్కర్లేదు. పాస్పోర్ట్తో వెళ్తే సరిపోయింది. సో బేసిక్లీ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. నాకు తెలిసి 100 to డిపెండ్స్ సిటీ టు సిటీ, స్కూల్ టు స్కూల్ మారిద్ది అది. బట్ అప్రాక్సిమేట్ 100 to 120 ఆ రేంజ్లో ఉండిద్ది నాకు గుర్తున్నంత వరకు. సో ఆ రిజిస్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. రిజిస్టర్ చేసుకున్న తర్వాత థియరీ ఎగ్జామ్ కోసం వాళ్ళు యాప్ ఇస్తారు. సో వాళ్ళు బేసిక్లీ మోస్ట్లీ రిజిస్ట్రేషన్ ఫీజ్ ప్లస్ ఒక కొంచెం ఎక్స్ట్రా ఉండిద్ది, యాప్ కోసం తీసుకుంటారు. సో మీ థియరీ ఎగ్జామ్ తీసుకోవడానికి ఒక యాప్ ఉండిద్ది. సో యాప్ కూడా ఇస్తారు. యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో నాకు గుర్తులేదు, కానీ 10 euros అయితే ఎక్స్టర్నల్ యాప్ అయితే వచ్చింది. సో మేబీ వాళ్ళు 30-40 euros అట్లా అడిగితే మాత్రం అది యాక్చువల్లీ వద్దు. ఎందుకంటే ఎక్స్టర్నల్ యాప్స్ ఉంటాయి. ఫ్యూరర్ షైన్ అన్న యాప్ ఉంటుంది, ఒక ట్రాఫిక్ సింబల్తో ఒక యాప్. నేను లోగో ఇక్కడ ఉంది, చూపిస్తాను. సో ఆ యాప్ ద్వారా మీరు థియరీ ఎగ్జామ్ కోసం చదువుకోవచ్చు. సో థియరీ టెస్ట్ ఎలా ఉంటుంది? ఈజీగా ఉంటుందా, డిఫికల్ట్గా ఉంటుందా, అండ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది? థియరీ టెస్ట్ వచ్చి బేసిక్లీ 30 questions ఉంటాయి. దాంట్లో బేసిక్లీ ఒక్క క్వశ్చన్ డిఫరెంట్ మార్క్స్, 2 marks, 3 marks, 5 marks అట్లా. 10 points, మోర్ దెన్ 10 points లూజ్ అవ్వకూడదు. అదైతే ఆటోమేటిక్లీ ఫెయిల్ అవుతాం. రిజల్ట్ కూడా అప్పుడే వచ్చింది. ఇట్స్ లైక్ కంప్యూటరైజ్డ్ అది. అండ్ లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్లో తీసుకోవచ్చు, జర్మన్లో తీసుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన లాంగ్వేజ్. సో అది పాస్ అయ్యాక నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం, ఫైన్. అది ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవాలా? మళ్ళీ రాసుకోవాలి, మళ్ళీ కొంచెం పే చేయాలి. టెస్ట్ తీసుకోవడానికి కొంచెం అమౌంట్ ఉండేది, సో అది పే చేయాలి. సెకండ్ వాట్ వాజ్ ద నెక్స్ట్ స్టెప్? నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్ తీసుకునే ముందు కొన్ని స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చి ఫస్ట్ ఎయిడ్ టెస్ట్, ఫస్ట్ ఎయిడ్ క్లాసెస్. సో బేసిక్లీ ఫుల్ డే క్లాస్ ఉండిద్ది. అప్రాక్స్ 70 to 80 euros అట్లా ఉండిద్ది. సో ఫస్ట్ ఎయిడ్ క్లాస్లో బేసిక్లీ మీకు CPR ఎలా ఇవ్వాలో, బ్యాండేజెస్ ఎలా చేయాలో, యాక్సిడెంట్లో ఎలా బిహేవ్ చేయాలో, బేసిక్గా వెస్ట్ వేసుకొని ఎట్లా కార్ ఎలా పొజిషన్ చేసుకోవాలో అంతా నేర్పిస్తారు డీటెయిల్డ్గా. సో అది నాకు తెలిసి ఒక 7-8 hours క్లాస్, ఫుల్ డే క్లాస్. సో అది మ్యాండటరీ. అదొక డాక్యుమెంట్ ఇస్తారు అయిపోగానే, యూ హ్యావ్ అటెండెడ్ దిస్ క్లాస్ అని. సో ఆ డాక్యుమెంట్ వన్ ఆఫ్ ద ప్రీ రిక్వెసిట్స్ ఫర్ డ్రైవింగ్ లైసెన్స్. సో అది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఐ టెస్ట్. సో మీకు సైట్ ఉన్నా లేకపోయినా ఐ టెస్ట్ అనేది తీసుకోవాలి. బేసిక్లీ అది ఫ్రీ యాక్చువల్లీ. మీరు ఎనీ ఆప్టికల్ షాప్కి వెళ్తే అది డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఐ టెస్ట్ అంటే మీకు ఈజీగా చేసిస్తారు. సో అది ఒక నెక్స్ట్ స్టెప్. ఒకటి ఫస్ట్ ఎయిడ్ టెస్ట్, ఫస్ట్ ఎయిడ్ క్లాస్ ఆ డాక్యుమెంట్, ఇంకోటి ఐ టెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చి ట్రాన్స్లేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇండియా నుంచి వస్తే మీకు ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ మోస్ట్లీ ఒక 90% అట్లీస్ట్ ఉండిద్ది. సో అది జర్మన్కి ట్రాన్స్లేట్ చేసుకోవాలి. సో ఎడాక్ అంటారు, ADAC. సో ఆ ఆఫీస్కి వెళ్ళి మీ ఇండియన్ ఒరిజినల్ లైసెన్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళ జర్మన్కి ట్రాన్స్లేట్ చేసేస్తారు. మోస్ట్లీ ఒక 2 to 3 weeks అట్లా పట్టిద్ది. సో అప్రాక్స్ 50 euros అట్లా ఛార్జ్ చేస్తారు వాళ్ళు. సో ఈ 3 documents బేసిక్లీ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్, ఐ టెస్ట్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ట్రాన్స్లేషన్. సో ఈ 3 documents తీసుకొని ల్యాండ్ స్టాంప్, బేసిక్లీ మీ డ్రైవింగ్ లైసెన్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి.
సో వాళ్ళు మీ ఇంకా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ కూడా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్, రెసిడెన్స్ పర్మిట్, ఒక పాస్పోర్ట్ ఫోటో ప్లస్ ఈ 3 డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తే మీ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా, అది కూడా సబ్మిట్ చేయాలి వాళ్ళ దగ్గర. అండ్ దెన్ వాళ్ళు మన ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయగానే వాళ్ళు ఒక డాక్యుమెంట్ ఇస్తారు మనకి, స్టేటింగ్ దాట్ మనం అక్కడ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ సబ్మిట్ చేశామని. సో అది మన దగ్గర ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్, అది మన దగ్గర పెట్టుకోవాలి, బికాజ్ లేటర్ స్టేజ్లో అది అవసరం వచ్చింది. అండ్ దెన్ వాళ్ళు మీన్వైల్ ప్రాసెస్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్లస్ ఈ డాక్యుమెంట్స్ అంతా ఓకేనా అంతా చూస్తూ ఉంటారు. ఈ డాక్యుమెంట్స్ అంతా ఓకే అయితే మీ డ్రైవింగ్ స్కూల్కి నోటిఫై చేస్తారు అంతా ఓకే అని. సో నా కేసులో అంతే జరిగింది. సో నేను మా డ్రైవింగ్ స్కూల్ ఇన్స్ట్రక్టర్తో అడుగుతా ఉన్నా, ఇది ఓకే కరెక్ట్ వచ్చిందా, వాళ్ళు రెస్పాండ్ చేశారా అని. ఇక్కడ దాకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మా నుంచి కొంచెం ఏమైనా తెలుసుకున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. సో ఇన్స్ట్రక్టర్కి నోటిఫై అయ్యాక నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో ఇన్స్ట్రక్టర్కి నోటిఫై అయిన తర్వాత వాళ్ళంతా ఓకే అనుకుంటే థియరీ ఎగ్జామ్ షెడ్యూల్ చేసుకోవాలి. సో వాళ్ళు సెట్ ఆఫ్ డేట్ ఇస్తారు. సో ఆ డేట్లో మనం కంఫర్టబుల్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని థియరీ ఎగ్జామ్ రాయాలి. వన్స్ థియరీ క్లియర్ అయితే నెక్స్ట్ వచ్చి ప్రాక్టికల్ ఎగ్జామ్. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డెస్ట్ థింగ్స్ జర్మనీలో, ప్రాక్టికల్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. సో నెక్స్ట్ వచ్చి ప్రాక్టికల్ ఎగ్జామ్. సో ప్రాక్టికల్ ఎగ్జామ్ షెడ్యూల్ చేసేసుకోవచ్చు, ఇంకా మనకి లైసెన్స్ వచ్చేస్తుంది అంటాం, అంతేనా? అంత లేదు. మరి థియరీ ఎగ్జామ్ అయిపోయింది కదా, ఇంకా ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా షెడ్యూల్ చేసేసుకుంటే అయిపోతుంది, అంతేనా? లేకపోతే ఏమైనా మళ్ళీ ఇందులో కూడా ఉన్నాయి ఏమన్నా డాక్యుమెంట్స్, కండిషన్స్, అది ఇదని? కండిషన్స్ ఏం లేవు, కానీ నువ్వు నేర్చుకోవాలి కదా. సో రూల్స్ నువ్వు థియరీలో ఒకసారి నేర్చుకుందే, సో నువ్వు డ్రైవింగ్ ఎలా చేయాలో నేర్చుకోవాలి. సో ఫస్ట్ అంటే థియరీ అయిపోయింది. ప్రాక్టికల్ ఫస్ట్ క్లాసెస్ షెడ్యూల్ చేసుకోవాలి. వాళ్ళు అగైన్ దానికి కూడా అప్పుడప్పుడు క్యూయింగ్ ఉంటుంది. సో చాలామంది ఉంటారు కాబట్టి క్లాసెస్ ఇమీడియట్గా అపాయింట్మెంట్స్ దొరకవు. అండ్ 2 types ఆఫ్ క్లాస్ ఉంటాయి, ఒకటి 45 minutes, ఇంకోటి 90 minutes. సో యూజువలీ అందరు 90 minutes సజెస్ట్ చేస్తారు. సో 90 minutesకి వచ్చి €125, నాకైతే €125 అయింది. అప్రాక్స్ 120 to 130 ఆ రేంజ్ ఉండిద్ది. సో €125 అయితే ఒక క్లాస్కి. అగైన్ ఒక 8 to 10 classes తీసుకుంటే యూ విల్ బీ గుడ్ టు గో. బట్ ఇంకోటి ఏంటంటే మీకు ఇండియన్ లైసెన్స్ లేకపోతే మీరు ఫస్ట్ టైం అయితే సెపరేట్ సెట్ ఆఫ్ కండిషన్స్ ఉంటుంది. మీరు నైట్ టైం డ్రైవ్ చేయాలి, మీరు కంట్రీ రోడ్స్ నడపాలి, అవుటోబాన్స్ నడపాలి, చాలా ఒక మినిమం మ్యాండేటరీ క్లాసెస్ ఉంటాయి. అట్లాంటి అన్నీ తీసుకోవాలి. సో 8 classes అంటున్నావు. సపోజ్ ఇండియాలో డ్రైవింగ్ వచ్చు, మనకి ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కాబట్టి 8 classes. అదే ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఇంకా చాలా ఎక్కువ క్లాసెస్ తీసుకోవాలి, అంతే కదా? 8 అనేది అప్రాక్స్ 8 పట్టిద్ది మనం నేర్చుకోవటానికి, మ్యాండటరీ కాదు. మీరు సూపర్ అయితే 2 classes అయినా నేర్చుకోవచ్చు. బట్ రూల్స్ ఇప్పుడు స్పీడ్ లిమిట్స్ చాలా ఇంపార్టెంట్. సో ప్రయారిటీ సైన్స్ ఉంటాయి, అన్నీ గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయడానికి అట్లీస్ట్ ఒక 5 to 10 classes ఈజీగా పట్టిద్ది. ఓకే, ఎలా లేదన్నా బాగానే ఖర్చు అవుతుంది డ్రైవింగ్ లైసెన్స్. చాలా ఖర్చు. ఒక క్లాస్కి €120 ఇంటూ ఒక 10 classes ఇంకా అక్కడే 1200, లక్ష రూపాయలు అక్కడే స్వాహా. సో ఓకే. సో ఈ క్లాసెస్ అన్నీ అయిపోయాక మనం కాన్ఫిడెంట్ ఎనఫ్, ఓకే నేను ఇప్పుడు డ్రైవ్ చేయగలను, పాస్ అవ్వగలను ఎగ్జామ్ అనుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో నువ్వు కాన్ఫిడెంట్ అవ్వటం కాదు, నీ ఇన్స్ట్రక్టర్ చెప్తాడు నువ్వు రెడీయా కాదా అని. కానీ కొన్ని ఇన్స్ట్రక్టర్స్ ఎక్కువ డబ్బుల కోసం, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని క్లాసెస్ తీసుకుంటే అన్ని డబ్బులు కదా. సో వాళ్ళు అప్పుడప్పుడు స్టార్టింగ్లో సరిగ్గా చెప్పరు, లాస్ట్లో మీరు రెడీ కాదు ఇంకా క్లాసెస్ కావాలంటారు, అట్లా కూడా జరుగుతాయి. బట్ యూజువలీ మీ డ్రైవింగ్ ఒక శాంపుల్ టెస్ట్ చేస్తే మీకు తెలిసిపోయింది, ఇన్స్ట్రక్టర్ చెప్తాడు ఇది మిస్టేక్స్ అని. అంతా ఓకే అనుకుంటే మీ ఇన్స్ట్రక్టర్ చెప్తాడు ఓకే నా యూఆర్ రెడీ, మీరు క్లాసెస్ టెస్ట్ తీసుకోవచ్చు అని. సో అగైన్ అవైలబుల్ అపాయింట్మెంట్స్ చూసి చెప్తాడు. సో వన్స్ అపాయింట్మెంట్ దొరికితే వాళ్ళు ముందే చెప్తారు, ఒక 2-3 weeks ముందే చెప్తారు ఇది అపాయింట్మెంట్ అని. నువ్వు అంతా ఓకే అనుకుంటే అండ్ టెస్ట్ రోజు వచ్చి కార్లో బేసిక్లీ మీరు, మీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్, ఇన్విజిలేటర్ ఉంటారు, ముగ్గురే ఉంటారు. అండ్ మీరు ఏ కార్లో అయితే ప్రాక్టీస్ చేశారో క్లాసెస్ మొత్తం అదే కార్లో టెస్ట్ తీసుకోవచ్చు. సో ఎంతసేపు ఉంటుంది టెస్ట్? టెస్ట్ వచ్చి 55 minutes ఉంటుంది. సో 55 minutesలో మీరు బేసిక్లీ ప్యారలల్ పార్కింగ్ చూపించాలి, హైవే ఎంటరింగ్ ఎగ్జిట్, ప్రయారిటీ, ఇవన్నీ బేసిక్లీ టెస్ట్ చేస్తారు.
అండ్ టెస్ట్కి వచ్చి €154 నేను బేసిక్లీ లాస్ట్ మంత్ తీసుకుంది. సో €154 అయితే తీసుకుంటారు టెస్ట్కి, ప్రాక్టికల్ ఎగ్జామ్ ప్లస్ మీ ఇన్స్ట్రక్టర్ కూడా యూజువల్ ఛార్జ్ చేస్తారు. ఒక అవర్లీ క్లాస్ అంతా అయితే అంత ఛార్జ్ చేస్తారు. సో ఓకే, ఇప్పుడు ఈ టెస్ట్ జరుగుతున్నప్పుడు నేను థియరటికల్గా ఏమైనా క్వశ్చన్స్ అడిగారా? సో థియరిటికల్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఎట్లా అంటే మీరు బేసిక్లీ ఇన్స్ట్రక్టర్ మంచివాడు అయితే నాకైతే చాలా మంచివాడు దొరికాడు. సో వచ్చి రాగానే జస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకొని కొన్ని యాక్చువల్ చెప్పాలంటే ఓన్లీ జర్మన్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో ఇప్పుడు మీకు ఏమన్నా లెఫ్ట్ అన్నా రైట్ అన్నా ఎనీథింగ్ బేసిక్ అయినా జర్మన్లోనే ఇస్తారు. కానీ మా ఇన్స్ట్రక్టర్ ఇంగ్లీష్లోనే చెప్పాడు. సో ముందే చెప్పాడు నేను ఇంగ్లీష్లో ఇస్తా జర్మన్లో ఇస్తా అని. ఇన్స్ట్రక్టర్ ఇన్విజిలేటరా అడిగేది? సారీ, ఇన్విజిలేటర్. సో ఇన్విజిలేటర్ వచ్చి నేను ముందే ఇంగ్లీష్లో చెప్తాను, అర్థం కాకపోతే అడుగు, ఏం పర్లేదు అని చెప్పారు. అండ్ థియరిటికల్ క్వశ్చన్స్ వచ్చి బేసిక్లీ స్టాండర్డ్. సో ఫాగ్ లైట్స్ ఎలా ఆన్ చేయాలి, బోనెట్ ఎలా ఓపెన్ చేయాలి, బ్రేక్ ఫ్లూయిడ్ ఎక్కడ, ఇంజిన్ ఫ్లూయిడ్ ఇంజిన్ ఆయిల్ ఎట్లా చెక్ చేయాలి, అంతా బేసిక్ క్వశ్చన్స్. అక్కడ చెప్పపోయినా పర్లేదు, బట్ ఒక ఫస్ట్ ఇంప్రెషన్ అంతే. సో ఓకే. సో ఇన్స్ట్రక్టర్ వచ్చి డయాగ్నల్గా కూర్చుంటారు. సో బ్యాక్ సీట్ రైట్ సైడ్, సో మీరు మన ఫ్రంట్ లెఫ్ట్. సో బేసిక్లీ మీరు మిర్రర్స్లో చూస్తుంటే కరెక్ట్ చూస్తున్నారు లేదా అదంతా కనపడిద్ది. సో అన్ని నోట్ డౌన్ చేసుకుంటారు. ఓకే, ఇక్కడ చిన్న మైనర్ మిస్టేక్స్, మేజర్ మిస్టేక్స్. సో ఇన్ కేస్ ఎనీ మేజర్ మిస్టేక్ చేస్తే అప్పుడే ప్లీజ్ స్టాప్ ద కార్ అని అయిపోయింది, అప్పుడే తెలిసిపోయింది. ఫెయిల్ అయితే అప్పుడే అయిపోయింది. కొన్ని నా ఫ్రెండ్స్ అయితే లాస్ట్ 5 minutes కూడా ఫెయిల్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో చాలా స్ట్రిక్ట్గా చూస్తారు ఇక్కడ. సో అదొకటి ఇది. ఎంతైనా కొంచెం కష్టమే అంటావు ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్కి, ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ చాలా కష్టం. ఇండియాలో మీకు తెలిసే ఉండేది కొన్ని ఇదైతే మీకు డబ్బులు ఇస్తే మీకు ఈజీగా వచ్చిద్ది, డ్రైవింగ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ ఇట్స్ రియలీ హార్డ్. మా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన వాళ్ళు చాలా తక్కువ. సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అవుతా అని. నేను ఇండియాలో ఎప్పటి నుంచో డ్రైవ్ చేస్తున్నాను, 10 years ఈజీ, 10 years ఈజీ నుంచి డ్రైవ్ చేస్తున్నాను. బట్ స్టిల్ నాకు ఇక్కడ చాలా టెన్షన్ ఫస్ట్ టైం టెస్ట్ వెళ్ళినప్పుడు. సో ఇట్స్ రియలీ హార్డ్. అండ్ జర్మనీలో వచ్చి ఇక్కడ ప్రొబేషన్ పీరియడ్ ఉంది 2 years. సో ఫస్ట్ 2 years కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో యాక్చువల్లీ ఇక్కడ ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేయొచ్చు, బట్ నాట్ ఇన్ ప్రొబేషన్ పీరియడ్. ఒక గ్లాస్ ఐ థింక్ ఇస్ అలౌడ్, వెరీ మినిమల్ అమౌంట్ అలౌడ్. కానీ ఇండియాలో 0 alcohol, కానీ ఇక్కడ అలౌడ్ యాక్చువల్లీ 1 to 2 beers, ఇట్స్ ఫైన్. సో ప్రొబేషన్ ఇట్స్ వెరీ, ప్రొబేషన్లో ఏం చేయకూడదు. సో ప్రొబేషన్లో మేజర్ మిస్టేక్స్ ఏమైనా జరిగితే సో ఎయిదర్ వాళ్ళు మిమ్మల్ని కన్సల్టేషన్కి పంపించచ్చు, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రివోక్ చేయొచ్చు, మళ్ళీ టెస్ట్ రాయొచ్చు, అట్లా చాలా ఉంటాయి. సో ప్రొబేషన్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో ఓకే. మరి మన ఇండియాలో ఎవరైనా కార్ నేర్చుకుంటున్నప్పుడు కార్కి సింబల్ ఉంటుంది, ఎల్బోర్డ్ ఉంటుంది కదా, అక్కడ అలాగే ఇలా ఏమైనా ఉంటాయా? లేదు, ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే డ్రైవింగ్ స్కూల్లోనే నేర్చుకోవాలి. ఇక్కడ ఎల్ బోర్డ్ అనే కాన్సెప్ట్ లేదు. కానీ నేను ఆస్ట్రేలియాలో మా ఫ్రెండ్ దగ్గర చూశాను, రోడ్ మీద కాదు కానీ ఒక స్పెసిఫిక్ క్లోజ్డ్ ఒక ఇదిలాగా ఉండిద్ది. సో ఒక సర్టన్ ఏరియాలో ఒక వాళ్ళు పే చేస్తే ఆ ఏరియాలో బేసిక్లీ ఒక సర్టన్ ట్రాక్లో ఆ ట్రాక్లో నడపచ్చు, ప్రొవైడెడ్ మీ పక్కన ఒక లైసెన్స్డ్ పర్సన్ ఉంటే. ఇన్స్ట్రక్టర్ అవ్వాలని లేదు, లైసెన్స్డ్ పర్సన్. అది నేను ఆస్ట్రేలియా ఒక్కటే చూశాను, కానీ ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు. బట్ అదైతే పాసిబుల్. రోడ్ మీద అయితే నో పాసిబిలిటీ. సో అయితే నువ్వు నాకు నేర్పలేవు, మళ్ళీ నేను అసలు ఇండియాలో నేర్చుకో, లైసెన్స్ తెచ్చుకో, ఇక్కడికి. సో ఓకే, నీకు పాస్ అయ్యావు అని చెప్పారు కదా, కంగ్రాట్స్ అండ్ సంథింగ్. బేసికలీ టెస్ట్ అయిపోగానే 55 minutes అయిపోగానే ఒక ఆఫీస్ ఉంది, టుఫ్ అంటారు, TUE టుఫ్ అంటారు. సో అక్కడ నుంచి స్టార్ట్ అయితే అక్కడ నుంచి ఎండ్ అవుతుంది. సో అక్కడ పార్క్ బేసికలీ టెస్ట్ అయిపోయి లోపలికి రాగానే చెప్తారు. వెనక్కి తిరిగాను నేను, ఇప్పుడు కంగ్రాచులేషన్స్ యూ పాస్ ఉన్నారు. సో సో ఒక బేసికలీ ఒక స్టాంప్ చేసిన ఒక ఇది ఇస్తారు, పేపర్ ఇస్తారు, అంటే నువ్వు టెస్ట్ పాస్ అయ్యావని వాళ్ళు సైన్ చేసి ఒక ప్రూఫ్ లాగా.
సో ఈ పేపర్ ప్లస్ మన స్టార్టింగ్లో లైసెన్స్ సబ్మిట్ చేసిన ఒక డాక్యుమెంట్ ఉండిద్ది. ఆ డాక్యుమెంట్ మన పాస్పోర్ట్ తీసుకెళ్తే లైసెన్స్ మనకి ఇస్తారు. సో అగైన్ ఎట్లా అంటే లైసెన్స్ ఆల్రెడీ ప్రింట్ అయ్యి మీరు ఎప్పుడైతే డ్రైవింగ్ స్కూల్లో రిజిస్టర్ చేసుకున్నారు బేసిక్లీ వాళ్ళు మీరు సబ్మిట్ చేస్తారు డాక్యుమెంట్స్, అప్పుడే మీ లైసెన్స్ ప్రింట్ అయి ఉండిద్ది. సో ఇది ఇవ్వాలా లేదా అని అదే డిసైడ్ చేస్తారు. సో డాక్యుమెంట్ ఇవ్వగానే లైసెన్స్ ఇచ్చేస్తారు. ఓకే, ఫైనల్గా నీకు అయితే డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసింది అంటావు అంతేగా? ఎస్. మరి చూపి మాకు. ఇదిగో ఇదే మా లైసెన్స్. చాలా నెలలు లక్షలు తగిలేసి వచ్చిన లైసెన్స్. సో ఈ లైసెన్స్ బేసికలీ యూరోప్లో ఎక్కడైనా నడపచ్చు. సో మొన్నే తీసుకుంది. సో జస్ట్ ఈరోజు ఏ రోజు 21st యా జస్ట్ 18th కలెక్ట్ చేసుకున్నాను లైసెన్స్. సో యా కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నీకే ఎన్ని నెలలు ఎన్ని క్లాసులు. అదే కదా. సో యా ఇదండి ప్రాసెస్ స్టెప్ బై స్టెప్. మీకు అర్థమైందనే అనుకుంటున్నాము. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేము రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చలో బాయ్ బాయ్.